ఓపిక అనేది ఉంటే పదవి అనేది తనంతట తానే వస్తుంది. అంతేగాని ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే 2020 మ్యాచ్ లెక్క వెంటనే లీడర్ అయిపోవాలని చూస్తుంది. కానీ ఆయన 30 ఏళ్ళు కష్టపడితే ఎమ్మెల్యే అయ్యారు కదా. మీకు కూడా ఉత్సాహంగా ఉండండి. తప్పకుండా తిరిగి మన ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసింది కదా. ఈ పండగట్టి తొక్కుడు, పేరువులు మెడలు వేసుకున్నాడు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి పండబెట్టి తొక్కే రోజులు, ప్రజలే పండబెట్టి తొక్కే రోజులు ఇంకొక 2 సంవత్సరాలు అయితే ప్రజలే పేగులు మెడలు వేసుకుంటారు. ఎందుకంటే మీ సొక్కమైనటువంటి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. మీరు రాకేష్ ఇట్లా ప్రతిసారి మధ్యలో అరవకండి, కూర్చోండి ప్లీజ్. అయితే ఆ రోజు కేసీఆర్ గారి పరిపాలన చూసేది ఒక స్వర్ణయుగం లాంటి పరిపాలన కేసీఆర్ గారు అందించారు. ఒక ఆడబిడ్డ పెళ్లి అయితే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి అని ఇచ్చిండు. పెద్ద మనుషులకు పెన్షన్ ఒకప్పుడు ₹70 ఉండే, ఆ తర్వాత ₹200 ఉండే. ఆ రోజు ప్రభుత్వాలు చెప్తుండే కొత్త వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే ఉన్నోళ్ళు రచ్చిపోవాలని చెప్తుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఏకంగా ₹2,000 పెన్షన్ చేసింది. మరి ఇదే కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు నేను ఛాలెంజ్ చేసిన ముషిరాబాద్ నియోజకవర్గంలో ముద్దా గోపాల్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సహకారంతో ఎన్ని అద్భుతాలు జరిగినాయి. ముషిరాబాద్ లో ఎన్ని ప్రాంతాలలో డెవలప్మెంట్ జరిగింది, ఎంతమంది పేదలకు ఇల్లు కట్టించినాం. నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇళ్ళన్న కట్టిందా నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా కార్యక్రమాలు చేసినా ఈ ఒక్క నియోజకవర్గంలో? ఆ రోజు కేటీఆర్ గారు వారికి ఉన్నటువంటి దూరదృష్టితోని మన పక్కన నాళాలున్నా లేకపోతే పేదవాళ్ళున్నా అదేవిధంగా మంచినీటి సమస్య లేకుండా, కరెంటు సమస్య లేకుండా అద్భుతమైనటువంటి పరిపాలన ఆ రోజు కేసీఆర్ గారు అందించారు. ఈ రోజు తాగడానికి నీళ్ళు ఇచ్చే తెలియలేని ప్రభుత్వానికి నీళ్ళు వస్తున్నాయా? సరిగా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కరెంటు కూడా అనేక సందర్భాల్లో తీసేస్తారు. మళ్ళనంట మాట్లాడితే ప్రజాపాలన, పేరుకు ప్రజాపాలన, పక్కన చూస్తే దోపిడీ పాలన. మాట్లాడితే పైల్వాన్లలాగా దంగల్లోకి దిగేటువంటి కార్యక్రమం అసెంబ్లీలో చూసింది కదా. ఒక ఎమ్మెల్యే చెప్పి పోయిన మా పైల్వాన్ అని చూపిస్తాడు ముఖ్యమంత్రి. బిడ్డ పైల్వాన్లు పుట్టింది హైదరాబాద్లో నా బిడ్డ. ఈరోజు మీరు మాట్లాడేటువంటి పద్ధతులు, ఈరోజు ప్రజలకు మీరు ఏమేమి హామీలు ఇచ్చారు? ప్రతి 7,500 ఇస్తామని ఇచ్చిందా? ఎక్కడన్నా తులం బంగారం ఇచ్చిందా? కాబట్టి ఏం ముఖం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వస్తుండ్రు? ఏం కార్యక్రమాలు మీరు చేస్తుండ్రు? ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టో అంటే భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబిల్ లాగా భావించేటువంటిది. కానీ మోసపూరితమైనటువంటి హామీ ఎట్లయినా అడవిగాని హామీ అందించి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మరి ఆ విధంగా ఓటు వేసిన తర్వాత ఎక్కడైతే గ్రామాలలో ఓట్లు పడ్డాయో ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఇబ్బందులు చూస్తే వర్ణనాతీతం. వాళ్ళ ఘోర సంచులు దొరికే దిక్కులేవు. కేసీఆర్ గారు రావాలి మీరు అని చెప్పి మన రాష్ట్రం అంతా కూడా కూర్చున్నటువంటి సందర్భం. కానీ ఈరోజు నిరుద్యోగులైనటువంటి యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి ప్రభుత్వం మోసం చేసిందా లేదా? అందుకే మీ బాధ్యత ఏంటి? మీటింగ్ గోపాలన్న పెట్టిండు, జయసింహ పెట్టిండు, వీడికి వచ్చి జిల్లాబాదులు, మురుగాబాదులు కాదు. నిరంతరం ప్రజల మధ్యలో పొండి ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పండి.
నిరంతరం నేను ఆ ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వాంతో పోరాటం చేస్తాం. చూస్తా 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా 2.5 సంవత్సరాలు అయితే తిరిగి ఇదే గులాబీ జెండా మనం అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఎట్లా ఆట ఆడుకోవాలనో మన ఈ యొక్క అనుభవాలు ఏందో అన్నీ చూస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు కలిసి మాట్లాడుతున్నారు అన్నీ చూస్తున్నాం. నెత్తితో మాత్రం సమాధానం ఇస్తాం. నెత్తితోని సమాధానం ఇస్తాం. కార్యకర్తలకు నాయకులకు కూడా ఒకటే తెలియజేసేది, దయచేసి గ్రూపులు కట్టకండి. మనది కేసీఆర్ గారి సైనికులం. మనం ఈ గులాబీ గంటకు ఉన్నటువంటి విలువ నువ్వు ఒక మనిషి ఒక ఇంట్లో ఒక దోమలగూడనో లేకపోతే ముషిరాబాద్ ప్రాంతమో జవహర్ నగర్ ప్రాంతమో ఉంటే అన్నా నాకు నీళ్ళు లేవని నీ ఇంటికి ఎందుకు వస్తుందంటే ఈ గులాబీ జెండా నీ మీద ఉన్నది కాబట్టి ప్రజలు నీ దగ్గరికి వస్తుంది. పోలీస్ స్టేషన్ పోవాలన్నా నీ దగ్గరికి వస్తుందంటే ఈ గులాబీ జెండా. అంతేగాని ఏ పదవులు అక్కర్లేదు, గులాబీ జెండా మెడలు ఉంటే చాలు అనేటువంటి భావనతో ముందుకు పోవాలి. ఇక రెండోది నేను కేటీఆర్ గారికి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసుకున్నా, మీరు కూడా అన్ని మీటింగ్లు చూస్తున్నారు. కార్పొరేటర్ టికెట్లు కూడా ఎవరు ప్రజల్లో ఉంటే ఎవరు ప్రజల మన్నలో పొందితే వాళ్ళకే ఇవ్వండి. నిరంతరం ప్రజలు ఉండమని. అట్లా కాకుండా నేను చెప్తానో, గోపాల్ చెప్తానో, జయసింహ చెప్తానో, నేను చెప్తే ఇస్తే అసలైన మిస్ అయిపోతారు. కాబట్టి పార్టీకి అందరు కావాలి, పార్టీకి అందరు కావాలి. కానీ తప్పకుండా ప్రభుత్వం వచ్చినప్పుడు పార్టీ అందరినీ గుర్తించి గౌరవిస్తుంది. కానీ పోటీ చేసేది ఒక్కోలే కాబట్టి తప్పకుండా ప్రజల మధ్యలో ప్రజలలో మన్ననాలు పొందినటువంటి మా మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు, అదేవిధంగా ఉద్యమకారులు ఉన్నారు. తప్పకుండా ప్రజల నుంచి ఎవరికైతే బాగా పనిచేస్తారనేటువంటి పేరు వస్తే వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు చూస్తున్న ఇంతమంది కార్యకర్తల్ని మనం ఏమి ఇస్తున్నామని వాళ్ళు మన మీటింగ్లకు వస్తుండ్రు, ఏమి ఇస్తున్నామని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుండ్రు. వాళ్ళ పార్టీ వాళ్ళకు మనం జీతాలు ఇస్తలేదు. కానీ ఏ కార్యక్రమం ముఠా గోపాల్ గారు పెట్టినా, జయసింహ ఏ కార్యక్రమాలు పెట్టినా వాళ్ళ మోటార్ సైకిల్కు సొంత పెట్రోల్ వేసుకొని వస్తారు. కొంతమంది మా అక్క చెల్లెళ్ళు ఆటోలు వస్తారు, బస్సులలో వస్తారు. మరి అదేవిధంగా కొంతమంది కార్లు ఉంటే వాళ్ళు వస్తారు. కానీ వాళ్లకు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతోనే పార్టీ నాయకుడు తెలంగాణ స్థాపించినటువంటి మరి మన బాబు కాబట్టి ఆ గులాబీ జెండాలో ఉండడం మాకు ఇష్టం కాబట్టి మరి ఆ విధంగా వస్తున్నటువంటి సందర్భం. మీకు ఇంకోటన్నా ఏ దేశం పోయినా ఏ రాష్ట్రం పోయినా ఎక్కడికి పోయినా కానీ ఒక 10 మంది పూరి ఎండాకాలం ఉన్నదని లేకపోతే ఏదైనా దేవుళ్ళ దగ్గరికి పోయినప్పుడు కానీ వాళ్ళతో ఎవరైనా అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడితే మేము టీఆర్ఎస్ వాళ్ళమంటే వాళ్ళు ఎంత గర్వపడతారో వాళ్ళ మాటలలో చూసేటువంటి సందర్భం. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, అధికారం వస్తుంటాయి పోతుంటాయి. కానీ భారతదేశ చిత్రపటంలో కేసీఆర్ గారి పేరు ఎవరైనా చూసేస్తారా? ఎవరైనా చూసే